ఎప్పుడు ఏమండి తన జననం ప్రారంభమవుద్దో ఎవరికైనా తెలుసా? ఏ తల్లికైనా ఏ తండ్రికైనా అక్కడ దాకా ఎందుకండి, డాక్టర్లు ఉన్నారు, డాక్టర్లు కూడా తెలియదు. డాక్టర్లకి ఎప్పుడు తెలుస్తుంది? 3వ నెలలో స్కానింగ్ తీసి నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, నువ్వు గర్భవతి అయ్యావని డాక్టర్లు స్కానింగ్ తీసిన తర్వాతే చెప్పగలరు తప్ప అంతకు ముందు కుమారుడైనా కుమార్తె అయినా గర్భములు ఎప్పుడు ఎవరి జన్మిస్తాడో అనేది ఎవరికి తెలుసు అంటే ఒకే ఒక్కరికి తెలుసు, ఆయనే దేవుడు. మనం నిద్రిస్తుండగా ఏం చేస్తాడంట? ఆయన మనకిస్తున్నాడంట. అదేంటి? ఏమని? నిద్రిస్తుండగా ఇస్తున్నాడంట. ఈ గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం అయితే ఈ కుమార్తెలు ఏమన్నా ఆయన స్వాస్థ్యముగా ఇస్తున్నాడంట. అది కూడా ఎలా అంటే మనకు తెలియదు. స్త్రీ ఎప్పుడు గర్భం దాలుస్తుందో తనకు చెప్పారు కదా, 3 నెలల వరకు కూడా ఎవరికి తెలుసుదమ్మా? తెలియదు. కనుక ప్రభునందు పిల్లరా, ఈ గర్భఫలం అనేది దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు మనుషులను పుట్టిస్తున్నాడు? ఎందుకు ఏమండి స్త్రీ పురుషుల్ని కలిపి దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి మానవ జాతిని విస్తరిస్తున్నాడు? అది మనకు తెలియాలి. ఏమండి ఒక జంతువు చూస్తే, ఒక కోడిని చూస్తే అది ఎందుకో మాకు తెలుసు. ఎందుకు? కోసుకుని తింటారు. ఎందుకంటే కోడి ఎందుకు? ఏమండి కోడి ఎప్పటికైనా ఏం చేస్తున్నాం? మనం కోసుకుని తింటాం. ఒక మేక ఎందుకు? ఏమంటే దొడ్లో పెంచుకోవడానికి కాదు, కోసుకుని తినడానికి. ప్రపంచంలో మనం తినే ప్రతి ఆహార పదార్థం, మనం ఉపయోగించే ప్రతిదీ కూడా దేనికోసం అంటే మన కోసం అని చెప్తాం. అవునా కదా? ఎవరి కోసం? కోడి మన కోసం, మేక మన కోసం, చేప, రొయ్యలు, ఆకుకూరలు, కూరగాయలు, ఏదైనా కూడా మన కోసమే. సూర్య చంద్ర నక్షత్రాలు, పంచభూతాలు, ఇదంతా కూడా ఎవరి కోసం అంటే మన కోసం. మరి మనం ఇది మర్చిపోయాడు మనిషి. నువ్వెందుకు పుట్టావని ఎవరినైనా అడిగితే నేనండి పెళ్లి చేసుకోవడానికన్నా కొంతమంది అంటారు, నేనండి ఉద్యోగం, నేనండి వ్యాపారం, నేనండి బాగా డబ్బు సంపాదించడానికి, నేనండి ఇల్లు కట్టుకోవడానికి, నేనండి శాస్త్రవేత్త అవ్వాలి, నేను డాక్టర్ని, యాక్టర్ని, క్రికెటర్ని. ఇలా ఎందుకు అయ్యాను అని అంటే మనిషి ఏమంటాడు తెలుసా? ఇది ఇవన్నీ చెప్తాడు. ఏమన్నా ఈ లోకంలో 60-70 సంవత్సరాలు జీవించే ఈ జీవిత కాలం కోసం నేను పుట్టాను అని అంటారే తప్ప నేను ఎందుకు పుట్టానో నా ప్రశ్న అనేది మనిషి వేసుకోడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏంటో తెలుసా? అసలు దేవుడు గర్భఫలాన్ని ఎందుకు ఇస్తున్నాడు మనకు? దేవుడు పిల్లల్ని భూమి మీద ఎందుకు పుట్టిస్తున్నాడు? బహుమతిగా ఎందుకు ఇస్తున్నాడు అని అంటే వారిని అన్నాడు. చూసారా? దేనికోసం పుట్టామో? ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం. ఏమండి ఇది ఈ లోకంలో బాగా సంపాదించుకుంది ఎందుకంట? దేవుని మహిమ నిమిత్తం సృజించుకున్నాడంట. ఆయన నామాన్ని